విద్యార్థికి రక్తం వచ్చేలాగా కొట్టిన ఉపాధ్యాయుడు. ఎలక్ట్రానిక్ వైర్తో విద్యార్థిని బొబ్బలు వచ్చేలా కొట్టిన ఉపాధ్యాయుడు. విద్యార్థికి రక్తం వచ్చేలా కొట్టిన ఉపాధ్యాయుడు. విద్యార్థిని కొట్టడం ఎంతవరకు సమంజసం? ఉపాధ్యాయుడికి మనస్సాక్షి లేదా? విద్యార్థి మనిషి అనుకున్నాడా లేదా పశువు అనుకున్నాడా ఉపాధ్యాయుడు? అసలేం జరిగిందో, ఎక్కడ జరిగిందో ఒక్కసారి చూద్దాం. విద్యార్థికి రక్తం వచ్చేలా కొట్టిన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలి. సిపిఎం మండల కార్యదర్శి గండి సునీల్ కుమార్ డిమాండ్. బ్రహ్మంగారి మఠం మండలంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 7వ తరగతి కాదయ్యా ఏది ప్లాస్టిక్ దాంతో ఈ స్థాయిలో కొడితే ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి గండి సునీల్ కుమార్ మాట్లాడుతూ విద్యాబుద్ధులు నేర్పే అటువంటి ఉపాధ్యాయులే విద్యార్థులను చితక బాధటం, రక్తం వచ్చేలాగా కొట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. చదువు చెప్పే క్రమంలో ఉపాధ్యాయులు కొట్టడం పరిపాటే, కానీ ఆ పేరుతో రక్త గాయాలయ్యే విధంగా కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అని వారు ప్రశ్నించారు. ఎక్కడో గేటు దగ్గర ఉన్న బాలుడిని లాక్కుంటూ కొట్టుకుంటూ రావడం అనగారికమని వారు అన్నారు. సంఘటనను తోటి ఉపాధ్యాయులు తప్పని ఒప్పుకుంటే ఒకరిద్దరు ఉపాధ్యాయులు బెదిరించే ధోరణిలో మాట్లాడడం వారికి తగదని వారు పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో ఉపాధ్యాయుల్ని